అందరికీ నమస్కారం. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దాడి జరిగింది. దాంట్లో మన భారతీయ పౌరులు కానీ అందరూ కూడా అమాయకులందరూ కూడా 26 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఉగ్రవాదులు వారిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. అయితే దానికి ప్రతీకారంగా ఈరోజు ఉగ్రదాడులను అణచాలి ఎట్టి పరిస్థితుల్లో అనే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం సంకల్పం వహించి, మీకు అందరికీ తెలుసు 2 రోజుల క్రితమే మన రాత్రి ఈ యొక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరులో ఉగ్రవాదుల స్థావరాలపైన దాడి చేయడం జరిగింది. అనేక మందిని కూడా చంపేయడం జరిగింది. మనం అందరం కూడా వీడియోల్లో దాంట్లో చూడడం జరిగింది. సో ప్రభుత్వం కూడా, భారత ప్రభుత్వము అదేవిధంగా మిలిటరీ వాళ్ళు కూడా దీని మీద ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం. అయితే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకు భారతదేశ ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు అదేవిధంగా మాకు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇది మనది కేటగిరైజ్డ్ లొకేషన్ కాదు, జిల్లా కాదు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఈ యొక్క మాక్ డ్రిల్ చేసేసి అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క యుద్ధ వాతావరణం పాకిస్తాన్కు మరియు భారతదేశానికి నెలకొల్పబడింది కాబట్టి ఏదైనా కానీ ఎయిర్ స్ట్రైక్ కానీ లేకపోతే మిసైల్ దాడి కానీ ఏదైనా పాకిస్తాన్కు అనుకూలంగా ఇక్కడ ఎవరైనా కానీ వాళ్ళను చొరబాటు చేసేసి వారి ద్వారా కానీ ఏదైనా బాంబు బ్లాస్టింగ్ ఇలాంటివన్నీ ఏదైనా కూడల ప్రదేశంలో చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ఈరోజు మాక్ డ్రిల్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, వారు ఎస్పీ గారు కూడా ఈ యొక్క సీఎం పర్యటనలో ఉన్నందువల్ల నేను అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా నేను, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, పోలీసు, తహసీల్దార్, ఇన్సిడెంట్ కమాండర్గా, మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే అవసరం ఉన్నారో వారంతా రావడం జరిగింది. సో ఈ మాక్ డ్రిల్లో ఇప్పుడే మీరు చూశారో అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఎలా ప్రజలు స్పందించాలి, ఏ విధంగా ఆ యొక్క లైన్ డిపార్ట్మెంట్స్, ఫైర్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ అండ్ మెడికల్ వారి విధులు నిర్వర్తించాలనేది ఒక నమూనాగా ఇది మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఎవరైతే ఈ యొక్క డిజాస్టర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇచ్చినటువంటి అధికారుల సూచనలు తూచా పాటించాలి. సైరన్ కనుక ఏదైనా ఇచ్చినప్పుడు ఆ యొక్క అలర్ట్ ప్రకారంగా సూచనలు మనకు వస్తాయి. వాటి ప్రకారంగా అదేవిధంగా మనకు వచ్చేటువంటి మీకు కూడా సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా తెలుపుతున్నాం. ఆ యొక్క సూచనలు పాటించి అందరూ కూడా సురక్షితంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. సో ఈ విషయాలు అందరూ కూడా గ్రహించి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. గారు చెప్పినట్టుగా ఇక్కడ మనము అనంతపురం బస్టాండ్లో ఒక మాక్ డ్రిల్, ఏదైనా మనకి ఎయిర్ స్ట్రైక్ కానీ బాంబ్ బ్లాస్ట్ కానీ ఏదైనా జరిగినప్పుడు, మిసైల్ దాడి కానీ జరిగినప్పుడు ఏం చేయాలి, లైన్ డిపార్ట్మెంట్స్గా ఫైర్, పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళు ఏం చేయాలి, పబ్లిక్ వాలంటీర్స్ ఏం చేయాలనేది ఇప్పుడు ఇక్కడ మనం డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. ఇది ఒక మాక్ డ్రిల్. అందరూ ప్రజలు విరివిగా ఇక్కడ పాల్గొని ఇక్కడ మాతో సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. నెక్స్ట్ చైర్నాట్ లోవరింగ్, చైర్నాట్ అదేవిధంగా ఒక ఎయిర్ స్ట్రైక్ వల్ల బిల్డింగ్ కొలాప్స్ జరిగినప్పుడు ఆ పైన చిక్కుకున్నటువంటి వ్యక్తుల్ని ఫైర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పైనుంచి తీసుకొస్తారనేది మీకు డెమో చేసి చూపిస్తున్నారు. కళ్ళు నుంచి కిందికి ఎలా తీసుకురావచ్చు అంటే, ఒక వ్యక్తి ఏ విధంగా అయితే చైర్ లో కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటాడో ఆ విధంగా చైర్ లో కూర్చున్నట్టుగా ఆ మనిషిని మనం పైనుంచి కిందికి తీసుకురావు. నువ్వే కళ్ళు మూసుకో అక్కడ కొద్దిసేపు ఆపు. ఇప్పుడు చూసారా ఇక్కడ ఒక మనిషి కుర్చీలో కూర్చుంటే ఎలా ఉన్నాడో ఆ విధంగా కూర్చున్నాడు. అతనికి ఏం లేదు, సేఫ్ గా అతన్ని పైనుంచి కిందికి కాళ్ళ సహాయంతో ఈ విధంగా కిందికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆ వ్యక్తి కేవలం కుర్చీలో కూర్చున్నట్టుగా ఉంది. కాళ్ళ సహాయంతో పైనుంచి కిందికి ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. అది తాడు ఏమో తిరిగిపోకుండా మనం అక్కడ ఆ తాడుకి మనం రక్షణగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంచి కానీ లేకపోతే ఒక బెడ్షీట్ కానీ వేసుకోవాలి, లేదంటే ఆ ఎడ్జెస్ కి బాగా తగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా తిరిగిపోకుండా వాళ్ళని పైనుంచి కిందికి తీసుకురావచ్చు. అందులో ఇలాంటి తాళ్ళు లేనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చీరలతో కూడా తీసుకురావచ్చు. వీళ్ళందరూ ఎలా చీరలు ఉంటాయి, ఆ చీరల్ని వదిలేసేసి ఇతను కూడా మనము ఇమీడియట్ గా మనము హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాము. రిసెసిటేషన్ చేసి చూపించండి, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ చేసి చూపించండి.
ఇక్కడ పండేయండి, ఇక్కడ పండేయండి. ఇప్పుడు ఈ వ్యక్తికి ఊపిరి సరిగా అందడం లేదు, ఇన్వెస్టిగేషన్ చేసి చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే అయితే ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ చూసి ఇతనికి ఊపిరి ఆడడం. నెక్స్ట్ మదన్, మదన్ రెస్క్యూ మెథడ్స్. నీళ్ళు కొడుతుండే అగో మిట్టకి మీద ఇప్పుడు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ ని ఎలా ఆడుతారో అనేది ఇప్పుడు ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఫైర్ ని ఇక్కడ ఆర్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడైనా ఎయిర్ స్ట్రైక్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు అక్కడ అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎలా ఫైర్ ని ఆర్పాలన్నది ఇక్కడ మళ్ళీ చేసి చూపిస్తున్నారు. ఒకవేళ మీకు ఎక్కడైనా మంటలు అంటుకుంటే కనుక ప్యానిక్ క్రియేట్ కాకూడదు, కాకుండా బట్టలు అంటుకున్నాం అనుకోండి, బట్టలు అంటుకున్నప్పుడు లేచి పరిగెత్తు రాకూడదు. సిపిఆర్ చేస్తున్నారు. అకస్మాత్తుగా ఇతనికి గుండె ఆగిపోయింది. ఆ గుండె ఆగిపోయిన గుండెని పరీక్షించి అతనికి ఆ యొక్క సిపిఆర్ ని చేస్తున్నారు 108 డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందాక రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకి ఈ హాస్పిటల్ కు వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఏ వ్యక్తి రావాలి, ఏ వ్యక్తి రాకూడదు అనేది చూసి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇతన్ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు పోలీసు వారు. నెక్స్ట్ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఒక ఎలా